నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రథమ జిల్లా మహాసభ. మున్సిపల్ కార్మికులకు 12 PRC వెంటనే ప్రకటించాలని మున్సిపల్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సామ్రాజ్యం డిమాండ్. అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపల్ కార్యాలయం నుండి ప్రీతం కళ్యాణ మండపం వరకు మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బిబి రమణ అధ్యక్షతన భారీ ర్యాలీ నిర్వహించి ప్రీతం కళ్యాణ మండపంలో మున్సిపల్ యూనియన్ మహాసభను నిర్వహించారు. మహాసభను ఉద్దేశించి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సామ్రాజ్యం మాట్లాడుతూ మున్సిపల్ వర్కర్స్ కు 12 PRC వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల మలమూత్రాలు శుభ్రం చేస్తూ మున్సిపల్ కార్మికులు అనేక వ్యాధులకు గురైన కనీస వేతనం గాని PRC గాని పర్మనెంట్ గాని చేయకుండా ఆప్కాస్ రద్దు చేస్తూ పని గంటలు పెంచుతూ ఉద్యోగ భద్రత లేకుండా వెట్టి చాకిరీ చేయించడం దారుణమని మండిపడ్డారు. నవంబర్ నెలలో జరిగే రాష్ట్ర మహాసభకు తరలి రావాలని కోరారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి భాగ్యలక్ష్మి, ఉపాధ్యక్షులు ఏవి రమణ, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ రామచంద్ర, మున్సిపల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పివి రమణ, శంకరయ్యలు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు సమ్మె కాల్పుకు హామీలు అమలు చేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మరణించిన రిటైర్ అయిన వర్కర్ల స్థానంలో వారి కుటుంబ స్థానంలో ఉద్యోగం కల్పించాలని కోరారు. MNR బదిలీ, కోవిడ్ కాల్పు వర్కర్లకు కనీస వేతనం 21,000 ఇవ్వాలని, క్లాబ్ డ్రైవర్లకు 24,500 రూపాయల జీతం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు, సిఐటియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్బి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. కాబట్టి ఇంజనీరింగ్ కార్మికులను మరింత బలోపేతం చేయడానికి కోసం అని చెప్పేసి అన్నమయ్య జిల్లాలో మనము ఈరోజు ఈ మహాసభను నిర్వహించుకోబోతున్నాం. నూతన కమిటీ ఎన్నుకున్న తర్వాత మన జిల్లా అన్నమయ్య జిల్లా తరఫు నుంచి మిగతా మున్సిపాలిటీలలో కూడా ఇంజనీరింగ్ కార్మికులు మన దరికి చేర్చుకొని వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయి. కానీ ఆఫీస్లో ఉండేవాళ్ళు, అలాగే అధికారుల దగ్గర లొంగిపోయిన వాళ్ళు, రాజకీయ నాయకుల దగ్గర లొంగిపోయిన వాళ్ళు, ఇట్లా రకరకాలుగా ప్రలోభాలలోకి ఈరోజు మనకు ఇంజనీరింగ్ సెక్షన్లో మిగతా మున్సిపాలిటీలలో లేదు, రాయచూరు మున్సిపాలిటీలో ఉన్నారు. కాబట్టి మిగతా మున్సిపాలిటీలలో కూడా ఉన్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులను వాళ్ళ సమస్యలపైన పెద్ద ఎత్తున పోరాటం చేసి వాళ్ళందరినీ కూడా దరికి తీసుకొని నెక్స్ట్ గతంలో మన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇంజనీరింగ్ కార్మికులతో పాటు పారిశుద్ధ కార్మికులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలలో పాల్గొని ఆ యొక్క ఇంజనీరింగ్ కార్మికులు జీతాల పిలుపులో భాగస్వాములు అయ్యారు. దాంతో భాగంగా ఆ రోజు రాష్ట్ర కమిటీలో చర్చలు పిలిచినప్పుడు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వర సార్ గారు చర్చలకు వెళ్తే ఆ చర్చలలో ఇంజనీరింగ్ కార్మికులకు 3,500 రూపాయల వేతనం పెంచుతామని చెప్పేసి హామీ ఇస్తే, ఆ హామీతో పాటు పారిశుద్ధ కార్మికులు కూడా కార్మికులే కదా, మరి ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచుతున్నారు, ఎందుకు పారిశుద్ధ కార్మికులకు జీతాలు పెంచడం లేదు అని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? 12 PRC ఉండాలి కదా, 12 PRC ఉంది కదా, కార్మికులకు 12 PRC పారిశుద్ధ కార్మికులకు వర్తిస్తున్నప్పుడు జీతాలు పెంచమని ఎలా అడుగుతున్నావయ్యా అలానే అన్నమయ్య జిల్లా ప్రథమ మహాసభలు జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్ర నాయకత్వం, అట్లాగే వివిధ రాయచోటి, రాజంపేట, మదనపల్లి డివిజన్ నాయకత్వానికి, అట్లే మన ముందున్న కార్మిక వర్గానికి అందరికీ కూడా రైతు సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా, మీరు చేసే ప్రతి ఒక్క పోరాటానికి న్యాయమైన పోరాటం, దానికి ఈ జిల్లాలో రైతు సంఘం తరఫున మీకు మీ పోరాటాలు కానీ మీరు చేసే నిజమైన పోరాటాలకు రైతు సంఘం అన్ని వేళల మీ ముందుండి మేము సహాయ సహకారాలు అందిస్తామని కూడా తెలియజేస్తూ ఈ మాసం. నమస్తే, SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అంటూ మరి ఈరోజు ప్రప్రథమంగా జిల్లా మహాసభలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ మరి మహాసభలో ఈరోజు ఘనంగా నిర్వహించారు సిఐటి ఆధ్వర్యంలో. మరి ఈ మహాసభలలో ఏ అంశాలు చర్చలకు రావడం జరిగింది,
మరి అలాగే కొత్తగా యూనియన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మరి రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు ఏ విధమైన దిశానిర్దేశాలు ఇచ్చారు అనేటువంటిది, అలాగే ఈ యొక్క సమస్యలపైన ఏ విధమైన ప్రణాళిక రూపొందించారు అనేటువంటిది మనం ఒక సమాచారాన్ని రాష్ట్ర మున్సిపల్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారితో ఒక సమాచారాన్ని తీసుకుందాం. నమస్తే మేడం. మరి ఈరోజు జిల్లా మహాసభలు ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క మహాసభలలో మీరు ఏ విధమైన ఈ సమస్యలపైన ఏ విధమైన ప్రణాళిక రూపొందించారు, పరిష్కారం కొరకు అనేది ఒక సమాచారం ఇవ్వండి మేడం. ఆప్కాస్లో కార్మికులు తీసుకొని పర్మిట్ చేయకుండా ఆప్కాస్ కార్మికులుగా పెట్టారు. దానివల్ల ఏంటంటే సంక్షేమ పథకాలు ఏవి ఉద్యోగస్తులు అని చెబుతున్నారు. అలాగే అప్పట్లో ఉన్న జీతము 12,000 అయితే 13,000 ఇయర్స్ కలిపి 15,000గా ఇచ్చారు. హెల్త్ అలవెన్స్ 6,000 కలిపారు. దానికి జీవో అన్నారే కానీ ఇంతవరకు జీవో ఇలా కలిపైతే జీతం ఇస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిఆర్సీ ప్రకటించాల్సి వస్తే ఆ పిఆర్సీ ప్రకటించకుండా నానుస్తుంది. ఈరోజు వర్క్ అవుట్సోర్సింగ్ అని పెడుతుంది. ఇప్పటికే అవుట్సోర్సింగ్ అనే పద్ధతులు కొనసాగుతుంటేనే భారాలు పడుతుంది, పని భద్రత లేక ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈరోజు వర్క్ అవుట్సోర్సింగ్ ఇస్తున్నారు. నెల్లూరులో జరిగింది, అలాగే ఇక్కడ మన ఏలూరులో జరుగుతుంది. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇది ఒకే రూపం వల్ల పనిచేస్తున్నాం కాబట్టి పర్మనెంట్ ఉద్యోగస్తులకు ఎంత వేతనం ఇవ్వాలో అలాగే ఆప్కాస్ వాళ్ళకి ఇవ్వాలి, లేదా కోవిడ్ వాళ్ళకి కూడా అదే జీతం ఇవ్వాలి. ఆప్కాస్ తీసేసి పర్మనెంట్ చేయకుండా ఈ ప్రభుత్వము వర్క్ అవుట్సోర్సింగ్లో కార్మికులు ఇబ్బంది పడతారు. అంటే ఎవరికెవరు సంబంధం లేకుండా అసలు బ్రతుకుల మీద దెబ్బతీసే పని జరుగుతుంది. కాబట్టి రేపు రాష్ట్ర మహాసభ ఉంది. ప్రకాశం జిల్లా ఒంగోలు రాష్ట్ర మహాసభ ఉంది కాబట్టి దాంట్లో ఈ పిఆర్సీ గురించి, అలాగే పని గంటలు ఈరోజు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు సాధించిన 8 గంటల పని విధానం ఈరోజు 12 గంటల పని విధానం తీసుకొచ్చి లేబర్ కోర్టు నుంచి హక్కులు తీసేసి వాళ్ళు ఇష్టపక్కన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం విధానం చేస్తుంది. ఈరోజు కరెంటు బిల్లులు ఛార్జీలు ఎంత అవుతుంది, అలాగే ఈరోజు సరుకుల ధరలు ఎంత అవుతుంది, అనుకూలంగా జీతం లేకుండా ప్రభుత్వం ఈ రకం చేస్తుంది. కాబట్టి రేపు రాష్ట్ర మహాసభలో ఎన్ని చర్చించి ప్రభుత్వానికి ఒక పోరాట విజ్ఞప్తి చేస్తాం. మేడం, గత దశాబ్దాలుగా కూడా పోరాటాలు సాగిస్తూ ఉన్నారు ఈ సమస్యలపైన. మరి పూర్తి స్థాయిలో ఎప్పుడు మీరు పరిష్కారం చేసుకోగలుగుతారంటారు ప్రభుత్వం నుంచి? ప్రభుత్వాలు మారే కొద్దీ వాళ్ళు పరిష్కరించాలి. కానీ కార్మికులు, ఇంజనీర్ సెక్షన్ వాళ్ళు ఉన్నారు, మనం చేసింది కాదు. ఆ రోజుల్లో అందరికీ సమంగా జీతాలు వాళ్ళకి కేటగిరీ ప్రకారం ఇవ్వాల్సింది పోయి వాళ్ళకి తక్కువ శాతం జీతం ఇచ్చారు. దానికోసం పెద్ద పోరాటం పెడితే వాళ్ళకి 36 జీవో ఇవ్వకుండా 24 జీవో ఇచ్చారు. దానికి ప్రభుత్వం చేసే విధానం, మనం చేసే విధానం. మనమైతే మనకున్న ఆయుధం ఏంటి? పోరాటమే ఆయుధం. కార్మిక సంస్థ చేయటము, ప్రభుత్వ విధానాలు మార్చేసుకోవడం చేయటం. ప్రభుత్వం ఆలోచించాలి. అది కార్మికులే వాళ్ళు, ప్రజలే వాళ్ళ చేత ఓట్లు వేపించుకో మనం గెలిచామని చెప్పి వాళ్ళకు ఉండాలి. కాబట్టి వాళ్ళకు ఇంజనీర్ సెక్షన్ వాళ్ళకు 36,000 జీతం ఇవ్వాలని, అలాగే పిఆర్సీ కలుపుకొని మాకు జీతం ఇవ్వాలని ఈ మహాసభ నుంచి ప్రకటిస్తున్నాం. రేపు రాష్ట్ర మహాసభ నుంచి ఇంకా చర్చించుకొని ప్రభుత్వంతో మేము డీల్ అవుతాం. మహాసభలలో మరి ఏ అంశాలు చర్చలకు రావడం జరిగింది? ఈరోజు కూటమి ప్రభుత్వం పెట్టిన 12 గంటల పెంపు విధానం అనేది కార్మికులలో అనేక బాధాకరము చూస్తున్నాము. దాన్ని ముఖ్యంగా 12 గంటలను ఏ విధంగా అయితే 8 గంటల సేపు ఉండాలో అదే 8 గంటలు కొనసాగించాలి. లేదంటే కన్నా ఈ యొక్క జిల్లా మహాసభలో వేదికగా మేము తీసుకొని రాష్ట్ర మహాసభలో ప్రకాశం జిల్లా, గుంటూరు, ఒంగోలులో రేపు నెల 15, 16 తారీఖులలో జరుగుతున్నాయి. దాంట్లో ముఖ్య డిమాండ్గా పెట్టుకొని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదానికి ఈ యొక్క పోరాట కమిటీని కూడా వేస్తున్నాము. ఈ పోరాట కమిటీలో కార్మికుల సంక్షేమాలు ఎన్నైతే ఉన్నాయో ఎన్ని అమలయ్యేంత వరకు పోరాట కమిటీలు పోరాటాలు చేస్తూనే ఉంటాయి. కార్మికులు సమస్యలు పరిష్కారం అయ్యి ఏ పొద్దుైతే కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తారో అంతవరకు ఈ పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున అదేవిధంగా సిఐటి అనుబంధంలో మేము ప్రజా సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని
ఐక్య పోరాటాలు కొనసాగించేదానికి ఈ యొక్క కమిటీని ఎంపిక చేస్తున్నాము. కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో ప్రభుత్వమే కార్మికుల కష్టాలు ఏమేమి ఉన్నాయో ప్రైవేటీకరణ ఆపుకోవాలి, ఆప్కాస్ రద్దు చేస్తామనే విధానాన్ని వెనక్కి తీసుకోవాలా. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే కోవిడ్లో పనిచేసి ఉన్నారో వాళ్ళందరినీ కూడా కార్మికుల్ని ఆప్కాస్లో చేర్చి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆప్కాస్ ఉద్యోగస్తులకు ఏ జీతం అయితే ఇస్తారో అదే జీతం ఇవ్వాలా. డ్రైవర్లు ఎవరైతే క్యాబ్ డ్రైవర్లు అయితే ఉన్నారో, అదేవిధంగా ట్రాక్టర్ తోలుతాడే డ్రైవర్లు ఉన్నారు, క్యాంపర్ డ్రైవర్లు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా జీవో నెంబర్ 36 ప్రకారం 24,500 రూపాయలు టెక్నికల్ జీతం ఉంది. అది ఇప్పుడు జీవో వచ్చి కూడా 2 సంవత్సరాలు అయితే తాత్కాలికంగా కొన్ని మున్సిపాలిటీగా పరిమితమైంది. కానీ ఆంధ్రప్రదేశ్లో కొన్ని మున్సిపాలిటీలలో విధానాలలో అమలు అవ్వడం ఏంటి, కొన్ని విధానాలలో అమలు కాకుండా నిలబెట్టడము ఇది అధికారుల నిర్లక్ష్యమే. దీన్ని అధికారులు సరిదిద్దుకోవాలా. లేదంటే ఏ మున్సిపాలిటీలలో ఈ జీవో అమలు కాలేదో ఆ జీవో పైన కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ మహాసభలలో తీర్మానం సార్, ఈరోజు మరి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మీ ఆధ్వర్యంలో మహాసభలు అనేటువంటి ఘనంగా నిర్వహించారు. మరి ఈ యొక్క సమావేశాలలో మీరు ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తున్నారు మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యలపైన అనేది చెప్పండి. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో గత 15 ఏళ్ల కాలంలో కూడా ఈ కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలే పరిపాలిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్మికుల శ్రేయస్సే, కార్మిక వర్గాల సంక్షేమమే మా ధ్యేయం అని చెప్పి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లిపాలు తాగి తమ్ముడు కలిసి రెండు గుద్దినట్టు ఈరోజు ఆప్కాసు ఉంటే రక్షణగా ఉంటే ఏజెన్సీలకు ఇవ్వడం అనేది మున్సిపల్ వర్కర్లను మోసం చేయడం అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఉద్యోగ భద్రత లేకుండా చేస్తూ ఉన్నాడు అనేది చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు, నా 40 ఏళ్ల రాజకీయంతో 4 సార్లు ముఖ్యమంత్రి, అత్యధికంగా ఉన్న ముఖ్యమంత్రి నేనే అని చెప్తున్నారు. మరి 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, ఆ రాష్ట్ర ప్రజానీకానికి సేవలు అందిస్తున్నటువంటి మున్సిపల్ వర్కర్ల యొక్క సంక్షేమానికి మీరు చేస్తున్నదేమిటి? ఈ మహాసభ వేదిక నుంచి ఒకటే అడుగుతూ ఉన్నాం. ఎమ్మెల్యేలు పేదవాళ్ళని జీతాలు పెంచారు, కార్మికులకు మాత్రం సంపద సృష్టించే కార్మికులు మాత్రం వేతనాలు పెంచకుండా 10 గంటలు పెంచి వాళ్ళ యొక్క శ్రమ దోపిడీ చేస్తాము. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి సంపద సృష్టించేటువంటి కార్మికులకు లేదా ప్రజా శ్రేయస్కరమైనటువంటి విషవాయువులతో పోటీపడి ప్రజలను సురక్షిత ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి మున్సిపల్ కార్మికులకు అవార్డులు ఇవ్వడం, వాళ్ళని పొగడ్తలు ఇవ్వడం తప్ప ₹1 వేతనం పెంచిన ప్రభుత్వం కాదు ఇది. కాబట్టి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి, పర్మనెంట్ చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, లేకపోతే వాళ్ళ యొక్క ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం కార్మిక వర్గ వ్యతిరేక ప్రభుత్వం తప్ప కార్మికులకు శ్రేయస్కరే ప్రభుత్వం కాదని అర్థమవుతా ఉంది. అందుకోసం అవకాశం రక్షించుకోవాలన్నా, 10 గంటల పెంపు నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలన్నా ఈ మహాసభలో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా రేపు ఒంగోలులో జరగబోయేటువంటి రాష్ట్ర మహాసభలో తీర్మానించుకుని భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుని మున్సిపల్ వర్క్ శ్రేయస్ కోసం సిఐటి అహర్నిశలు పోరాడి పాలకులపైన ఒత్తిడి తీసుకొచ్చి విజయాలు సాధిస్తున్న నమ్మకంతో మేము మహాసభ విజయవంతమైందని చెప్పేసి కూడా ఈరోజు జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి మున్సిపల్ వర్కర్లు ఆదర్శాలతో మెరుగుపడిందని చెప్పేసి కూడా నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను.